బన్ను నాన్న ఆ డబ్బీ కొట్టుకు పోయి సిగరెట్లు తేపో. నాకు హోంవర్క్ ఉంది నాన్న. హోమ్ ఎక్కడ పోదు, వర్క్ ఎక్కడ పోదు. ఇగో ఈ డబ్బులతో సిగరెట్లు తీసుకొని మిగతా ఏమైనా కొనుక్కోరా. ఓకే నాన్న. వెళ్ళు. బన్ను నాన్న సిగరెట్ తేపో. ట్యూషన్కి వెళ్ళాలి నాన్న. వెళ్ళొచ్చులేరా తెచ్చాక. వెళ్ళు. నాన్న ఏంట్రా? పోయి సిగరెట్ కొనుక్కోరానా. ఏ హోంవర్క్ లేదా? హోమ్ ఎక్కడికి వెళ్తుంది, వర్క్ ఎక్కడికి వెళ్తుంది నాన్న, వచ్చాక చేసుకుంటాలే. సరే ఇదిగో. సోమన్ గారు రండి రండి, కూర్చోండి. కూర్చోనన్నా. మీ బాబు ఎక్కడ కనిపించట్లేదు? ఓ మీ ఓడి బుక్ ఏమన్నా ఇక్కడ ఉందా? వస్తాడు, కొట్టుకు పంపించా. మీ అబ్బాయి మా అబ్బాయి సిగరెట్ తాగడం ఎలాగో నేర్పిస్తా అన్నాడంట మా వాడితోని. ఆ మాట అన్నాడో లేదో కనుక్కుందామని వచ్చానండి. ఇదిగో నాన్న. ఏంట్రా మూడే ఉన్నాయి? 3 రోజుల నుంచి నువ్వు ఇచ్చిన డబ్బులకి అయ్యే వస్తున్నాయి నాన్న. ఈరోజు కొత్తగా అడుగుతున్నావే నాన్న. రేయ్ నువ్వు సిగరెట్ తాగుతున్నావా? ఆ పిల్లవాడిని తాగమని చెప్పావా? నువ్వు చాక్లెట్ కొనుక్కోని డబ్బులు ఇస్తున్నావు కదా నాన్న, ఆ డబ్బులతో కొనుక్కొని తాగుతున్నా. ఏం తప్పు ఉంది? అంకుల్, చాక్లెట్ తింటే దగ్గొస్తుంది, ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది, అవన్నీ మీలాంటి పెద్దరే కదా చెప్పింది. అందుకే వాడు చాక్లెట్ కొనుక్కోలేదు. సిగరెట్ ఎందుకు కొనుక్కున్నావురా అని నేను అడిగితే మా నాన్నే నాకు హీరో, మా నాన్న ఎట్లా చేస్తే అట్లా చేస్తాను అని అంటున్నాడు. ఇందులో వాడు చేసిన తప్పేముంది అంకుల్? చూడండి రావు గారు, కాళ్లకు రక్షణనిచ్చే చెప్పుల్నే మనం గడపవతలు వదిలేసి లోపలికి వస్తాం. కానీ వాడి భవిష్యత్తుని చేజేతులా మీరే గడపవతలకి నెట్టేస్తున్నారు. చిన్నపిల్లాడు, వీడి చెప్తే నేనేంటి నేర్చుకునేది అనుకుంటున్నారేమో. జ్ఞానం నేర్పిన పుస్తకం కూడా ఆ జ్ఞాని అంత ఎత్తు ఉండకపోవచ్చు. మంచి ఎక్కడ దొరికినా దాచిపెట్టుకోవాలి, చెడు ఎంత ఖర్చైనా వదిలించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఏదో నా టెన్షన్లో రిలీఫ్ కోసం నేను తాగుతున్నాను అనుకున్నానే కానీ నా చేతిలో వీడి భవిష్యత్తు నాశనం చేస్తున్నాను నేను అనుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ నాన్న. ఇంకోసారి అలా జరగదు, నన్ను క్షమించండి. అంకుల్, రోషన్ ఏం తప్పు చేయలేదు. మీతో సిగరెట్ మానిపించాలని ఇలా చేశాడు. థ్యాంక్ యూ నాన్న. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి కదా, బ్యాగ్ చదువుకోపో.